Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today. అదే మీరు అన్నట్టుగా మిగతావి కాకపోయినా అనువైనవి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ఈ ప్రతిసారి కూడా ఇప్పుడు ఈ ల్యాండ్ ఇష్యూస్ ఇంత ఇష్యూస్ అవుతున్నాయి, గందరగోళం అవుతున్నాయి. ప్రతి చోట కూడా కొన్నిసార్లు ఫార్జరీలు, కొన్నిసార్లు కబ్జాలు, పాత డాక్యుమెంట్లు తేవటం, ఇదంతా గందరగోళం అవుతుంది కదా. ఎందుకు సార్ సర్వే విషయంలో అంత సీరియస్గా ఎవరు లేరు? స్పెసిఫిక్గా సర్వే చేయాలని ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒకటి నాలెడ్జ్ లోపం అండి. రెండోది స్టేటస్ కో ఇస్టులు. స్టేటస్ కో ఇస్టులు అంటే ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఈ తేనె తుట్టే మనం ఎందుకు కదపటం, లేనిపోయిన సమస్యలు పాండోరస్ బాక్స్ అంటాం కదా, వీళ్ళు కొత్త సమస్యలన్నీ మనం తెచ్చిపెట్టుకోవడం ఎందుకు? కాబట్టి మరి ఏదో మనం ఉన్నామా, ఏడాది 2 ఏళ్ళు ఉన్నామా, ఏదో 1-2 పెద్ద కేసులు ఏమన్నా ఉంటే కాస్త పైసలు సంపాదించుకొని, లేకపోతే పొలిటికల్ వాళ్ళకి ఎవరికన్నా పెద్ద వాళ్ళకి పనులు చేసి పెట్టి మనం ట్రాన్స్ఫర్ ప్రమోషన్ తీసుకొని వెళ్ళిపోదాం అంతే. ఎందుకు లేని పని తలనొప్పి అంతా అంతే. అదే అందిన కాడికి దండుకోవాలి, పదవులు పొందాలి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అప్పుడు ఆ భూభారతి సర్వేని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడలేదు. అవును. అలాగే 60s తెలంగాణ మొత్తం రీసర్వే అని మొదలుపెట్టారు. దాన్ని కూడా అప్పుడు మరి రైతులు, ప్రజలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ వ్యతిరేకించారు. ఓకే. అది D&O సిస్టమ్ అంటారు. ఆ సిస్టమ్ కింద తెలంగాణలో సర్వే మొదలు పెడితే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. తీవ్రమైన వ్యతిరేకత వచ్చి ఎంత వచ్చిందంటే ఒక సర్వేని సజీవంగా దహనం చేశారు. ఎక్స్ట్రీమ్. అంటే మాకొద్దు, మాకు ఎందుకు ఆంధ్ర సిస్టమ్ అన్నారు. రీసర్వే అది అట్లా మూతపడిపోయింది, అది మరుగున పడిపోయింది. రీసర్వే జరగలేదు. ఒక ప్రయత్నం అయితే జరిగింది. తర్వాత మరి భూభారతి చేసిన తర్వాత రెవెన్యూ వాళ్ళు మాకు వద్దండి ఇదంతా, ఇప్పుడు ఉన్నది బాగానే ఉంది, నడుస్తుంది. సరే, అంటే ప్రభుత్వ చట్టాలని మనం గౌరవించాలి, ఫాలో అవ్వాలి. కానీ ఏంటంటే ప్రభుత్వ చట్టమనో లేదంటే ప్రభుత్వ నిబంధననో ఒకటి తెర ముందుకు తెచ్చి దాన్ని బేస్ చేసుకుని అందిన కాడికి దోచే ఈ సంస్కృతిని ఏమనాలి అనేది ఇప్పుడు చర్చ సార్. గతంలో లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 22A మీద గతంలో కూడా కొంత చర్చ జరిగినా ఈసారి మాత్రం విపరీతంగా చాలా విస్తృత చర్చ జరుగుతుంది. అంటే అధికారులు, రాజకీయ నేతలు, అంటే కారెవరు అవినీతి డబ్బు తినడానికి అనర్హులు అన్నట్టుగా వాతావరణం మొత్తం ఇట్లా క్రియేట్ అయిపోయింది. ఏంటి సార్ మరి దీన్ని మనం అడ్డుకట్టేయలేమా? మీరు కొన్ని సజెషన్స్ చేశారు, ఆ సజెషన్స్ తెచ్చే ఆలోచన ప్రభుత్వాలు లేవు. నేను సిస్టమిక్ ఇష్యూస్ మాట్లాడగలను, హిస్టారికల్ పర్స్పెక్టివ్ చెప్పగలను. అంతే. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, అది కావాలని చేస్తున్నారా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటే గవర్నమెంట్ని మిస్లీడ్ చేసి సార్ ఇవన్నీ ప్రభుత్వం కాపాడాలా, లేకపోతే మీరు అప్రతిష్ట పాలైపోతారు అని చెప్పి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ చేయాలి సార్. పైగా చట్టం ప్రకారం అది గవర్నమెంట్ ఏదో రొటీన్గా ఆర్డర్ ఇస్తారు, యాక్ట్ ఉంది మేము ఇంప్లిమెంట్ చేస్తామని వీళ్ళు ప్రపోజల్ పెడతారు, సరే ఇచ్చేయండి నోటిఫికేషన్లో అని అంటారు. మరి యాక్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? అయితే మరి అంతర్గతంగా లోపాయికారిగా ఏం జరుగుతుంది, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ టార్గెట్లు ఏంటి, అది మోడస్ ఆపరెండి ఏంటంటే అది నాకు తెలిసిన విషయం అయితే కాదు. సార్, ఇప్పుడు ఈ అర్బన్ సీలింగ్ ల్యాండ్ సంబంధించి కూడా గతంలో రాజశేఖర రెడ్డి టైంలో ఒక జీవో రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇది ఒక ఇష్యూ అవుతుంది కాబట్టి మీరు గజానికి ఇంత అమౌంట్ని కొంత ప్రభుత్వానికి కట్టి మీరు వాటిని వాడుకోవచ్చు అన్నది అప్పుడు జరిగింది. ఇప్పుడు బాధితులు ఏమంటున్నారంటే ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా సేమ్ జీవో రిలీజ్ అయింది, కొంత పే చేసుకున్నారు. ఇప్పుడు వాటికి కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 22A సంబంధించి ఇక్కడ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నారన్న దాన్ని సమాధానం ఇవ్వట్లేదు సార్ ఎవరు. అదేనండి, ప్రతి ప్లాట్కి కూడా దానికి సరైన సర్వే ఉండాలా, దాని ఒరిజినల్ క్లాసిఫికేషన్ ఏంటి, దాన్ని రెగ్యులైజ్ చేశారా, అలైనేట్ చేశారా, మార్కెట్ వాల్యూకి ఇచ్చారా, అసైన్మెంట్ చేస్తే ఎప్పుడు ఇచ్చారు, ఆ అసైనీ ఎక్స్ సర్వీస్ మ్యానా, ఫ్రీడమ్ ఫైటరా, వాళ్ళు అమ్ముకోవడానికి రైట్ ఉందా లేదా, అది మొత్తం చెప్పాను కదా, ప్రతి ల్యాండ్ పార్సల్కి మీకు డేటా ఉండాలి. అది అథారిటేటివ్గా ఉండాలి, స్టాట్యూటరీగా ఉండాలి. స్టాట్యూటరీగా ఎప్పుడు అవుతుందంటే మీరు సర్వే చేసి ఒక రికార్డ్ తయారు చేసి దాన్ని ఓపెన్గా అందరికీ అవైలబుల్గా పెట్టి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి దాన్ని కాంపిటెంట్ అథారిటీ ఇంపార్షియల్గా ఫాస్ట్గా వాటిని అన్నింటినీ డిసైడ్ చేసి ఆ రిజిస్టర్ ఫైనలైజ్ చేసినప్పుడు అప్పుడు ఇది రెగ్యులరైజ్డ్, ఇదిగో ఈ బిట్ ఇది, దీని కోఆర్డినేట్స్ ఇవి, దీని ఏరియా ఇది, దానికి ఒక యూనిక్ నెంబర్ ఇవ్వండి, ఇచ్చేసి అటువంటివి రెగ్యులరైజ్ చేసినవి అవన్నీ ఏమన్నా ఉంటే అవన్నీ వాటిని 22Aలో అసలు మీరు అసలు ముందుగానే ప్రీ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇప్పుడు ఇవాళ అసైన్మెంట్ చేసాం అనుకోండి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, 10 ఏళ్ళ తర్వాత అది ఆటోమేటిక్గా అది
మనకి 22A నుంచి రిలీజ్ అయ్యేటట్టు మన సాఫ్ట్వేర్తో ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ట్యాక్స్ సేవింగ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాం అనుకో, 3 ఏళ్ల తర్వాత మీరు ఆటోమేటిక్గా అది రిలీజ్ అయిపోతుంది. దానికి ఏమి మనం అప్లికేషన్ పెట్టుకోకర్లా, ఆటోమేటిక్ మన అకౌంట్లోకి వస్తుంది. అది అంటే మీరు ఇప్పుడు ఎన్కాష్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ చూసుకుంటే ఈజ్ నాట్ అండర్ లీన్, యూ కెన్ ఎన్కాష్, యూ కెన్ సెల్ అని మనకి కనిపిస్తుంది. అది దానికి ఏంటంటే ఇప్పుడు కేసు బై కేసు మనం అప్లికేషన్ పెట్టుకోవటం, వాళ్ళు ప్రాసెస్ చేయటం ఏమి ఉండదు. అది సాఫ్ట్వేరే డిసైడ్ చేస్తుంది. 10 ఏళ్ళు టైం అయిపోయింది కదా, ఓకే దిస్ ఇస్ నాట్ అండర్ 22A అంటుంది. అట్లా అంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది ఇప్పుడు మనకి. కానీ మనం ఏం ఉపయోగించుకోవట్లా. మన వాళ్ళు కొంతమంది ఇది హైదరాబాద్ని, కరీంనగర్ని, వరంగల్ని న్యూయార్క్ లాగా చేస్తాము, లేకపోతే డల్లాస్ లాగా చేస్తాను, లండన్ లాగా చేస్తాము, లేకపోతే ఇస్తాంబుల్ లాగా చేస్తాము ఏదో అన్నారు. కానీ మనకి బేసిక్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, మనకి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగో ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పేషియల్ అండ్ టెక్స్చువల్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఏ సివిలైజ్డ్ అండ్ ఫర్ రూల్ ఆఫ్ లా టు ప్రివైల్. నీకు అంతా చట్టం ప్రకారం అన్నీ జరగాలి అంటే పక్కా రికార్డు ఉండాలి, స్పేషియల్ రికార్డు, టైటిల్ రికార్డు, సర్వే రికార్డు ఉండాలి. ఈ ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్గా ట్రీట్ చేయాలండి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటే టిపికల్లీ దే టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫిజికల్ ప్రాజెక్ట్లో చెప్తున్నా, పోలవరంకి ప్రాజెక్టుకి ఎప్పుడు ఫౌండేషన్ వేశారని నేను నెట్లో చూసా. 1980లో వేశారండి. సో 1980లో ఆ రోజు మీరు దాన్ని విజువలైజ్ చేసి దాన్ని కాంటెంప్లేట్ చేసి ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఇప్పుడు 46 years అయినా కంప్లీట్ కాల. అలాగే ఈ రీసర్వే అనేది కూడా లేదు, ఈ మొత్తం రికార్డ్స్ అన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంతా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. ఇవన్నీ జరగాలంటే ఇది ఒక రోజులో అయ్యే పని కాదు, 5 ఏళ్లలో కూడా అయ్యే పని కాదు. Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today.